స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధ్య దైవమా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. కనికర సంపన్నుడు అయిన దేవా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ కలిగిన దేవా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుడా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే. అందరూ స్వరాలు తెరిచి పాడదాం. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతిల్తునయ్యా యేసయ్యా, నిన్నే సేవిల్తునయ్యా. స్వరాలు తెరిచి బిగ్గరగా పాడదాం. నిన్నే స్తుతిల్తునయ్యా యేసయ్యా, నిన్నే సేవిల్తునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా. పడాలి స్వరం ఎత్తి బిగ్గరగా, ఈ స్వరాలు వినిపించాలి. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. పాడాలి స్వరం ఎత్తి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రములు తండ్రి. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, సమస్త మహిమ ఘనత ఆయనకు మాత్రం చెందినట్లుగా అదే మాట బిగ్గరగా స్వరమెత్తి, స్వరమెత్తి, స్వరమెత్తి. ఆమేన్. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. స్తోత్రం. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి. పాడాలి, పాడాలి స్వరం ఎత్తి బిగ్గరగా. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు.
బిగ్గరగా స్వరమెత్తి ఏక స్వరముతో ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచిండుట, కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగిన్నావు. అవునయ్యా, బాగుగా ఎరిగిన్నావు, బాగుగా ఎరిగిన్నావు రాజా, బాగుగా ఎరిగిన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరూ పాడే స్వరమెత్తి బిగ్గరగా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదానా, ఓ నీవే కదానా, ఆమేన్. నీవే కదానా, నీవే కదానా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. స్వరమెత్తి పాడదాం ఏక స్వరముతో, గంభీరమైన స్వరముతో. దేవుడు తన దాసుని క్షేమంగా చూచిన దేవుడు, తన దాసుని క్షేమాన్ని నడిపించిన దేవుడు. గతించిన సంవత్సరకాలమంతా కూడా ఆయన కృపాస్తాల చేత భద్రపరిచిన దేవుడు. దేవునికి మహిమ కలుగునట్లుగా, దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునట్లుగా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవుడు తన దాసుని జ్ఞాపకం చేసుకున్నాడు. తన దాసునితో పాటుగా మనల్ని కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు. దేవుని సన్నిధిలో ఇటు రీతిగా మనం కలిసి దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి దేవుడు మనల్ని బ్రతికించి నడిపిస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం వాడబడడానికి, దేవునికి స్తుతి చెల్లించడానికి దేవుడు మన జీవితాన్ని పొడిగింపు చేస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో గతించిన సంవత్సర కాలం అంతా కూడా ఎన్ని ఇక్కట్లు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా దేవుడు తన దాసును జ్ఞాపకం చేసుకుని తన పరిచయంలో బలముగా వాడుకుంటున్న దేవుడు. ఆయన తన ఆత్మ సన్నిధి సహాయము ఆయన చుట్టూ ఉంచి నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఆయన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అన్నయ్య ఏసేపు అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. మన ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థనలో మనం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Stotra, 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 stotra,
నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలేని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు. అందరికీ తెలియజేస్తున్న అందరికీ వందనాలు. అందరూ దేవుని నామాన్ని బట్టి మరి నాన్న మనం అందరూ ఈ విధంగా కూడి మరి తన దాసుని దేవుడు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనందరూ ఈ విధంగా కూడి ప్రభుని కనపరుస్తున్నాం. దేవుడు ఇచ్చిన సన్నిధిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని తలుస్తున్నాను. అందరూ బాగున్నారండి. దేవుని యొక్క మహా గొప్ప కృప మరి ఇది నాన్న మరొకసారి మనమంతా కలిసి దేవుని పని చేయడానికి, ముఖ్యంగా మరి దాసులు అన్నయ్య గారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి జీవిత కాలంలో మరొక జన్మదినాన్ని జరుపుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి కూడి వచ్చిన మరి దైవదాసులు మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన మీకు కూడా మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమం ముందుకు నడిపించుకుందాం. ముందుగా ఒక వాక్య భాగం చదువుకున్న తర్వాత మరి ఆ సాక్ష్యాన్ని మనం విందాం. 127, 128 కీర్తన, 2 కీర్తనలు కూడా మరి ధర్మవరం నుంచి వచ్చిన మా అత్తయ్య గారు మరి శాంతత వచ్చి ఈ 2 కీర్తన భాగాలు 127, 128 ఈ వాక్య భాగాన్ని చదివిన తర్వాత మనం సాక్ష్యాన్ని మనం విందాం. దావీదు కీర్తనలు 127, 128 వచ్చాయి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. మరి వాక్యం చదివినిపించిన మరొక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కొడుకు యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. మరి దేవుడు అన్నయ్యని మరి మరొక సంవత్సరం దయకిరీటం ధరింపజేసిన కారణాన్ని బట్టి, మరి దేవుడు తన పరిచర్లో మరి బలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో స్తుతి చెల్లించాలని ఆలోచనతో ఏర్పాటు చేయబడిన కూడిక. మరి సాధారణంగా మరి కూడిక ఏర్పాటు చేయకూడదన్న ఆలోచనలో ఉన్నాం. కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని చిత్తం మరి ఈ విధంగా మరి అదృశ్యంగా మరలా పెట్టడానికి దేవుడు కృపనిచ్చారు. మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సాక్ష్యం కూడా మనం విందాం. మరి అమ్మ అలాగే వదిన కూడా 2 నిమిషాలు చెప్తే సరిపోతుంది, ఎక్కువ సమయం కాదు. అమ్మ వస్తారా? ప్రభునామ స్తోత్రులండి. దైవజనులకి, కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు, ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి ఆయన అపారమైన ప్రేమ చేత, కృప చేత దేవుడు మా దేని కుటుంబాన్ని
కుటుంబమైన మనల్ని అందరినీ దేవుడు భద్రపరిచి ఆయన సదవకాశం దేవుడు మనందరికి ఇచ్చారండి. మరి నాకు ఇచ్చిన దాసుని నన్ను ప్రేమించి ఇచ్చిన ప్రథమ కుమారుడు మరి బిడ్డ చాలా కష్టకాలం నుండి పుట్టాడండి నాకు. మరి యాదనతో నేను కన్నాను ఆ బిడ్డనే. మరి బిడ్డ మరి అమ్మమ్మ దగ్గర మేనమామ దగ్గర ఇంతవరకు పెరుగు ఆ బిడ్డ మరి ఆంటీ మధ్యన ఆ బిడ్డ పెరుగున్నాడండి. మరి మా దగ్గరికి ఆ ఎదుగు వచ్చాక మాకు ఎప్పుడన్నా ప్రోగ్రాంకి 3 వారాలు పోసుకోవటాలు అయినప్పుడు సభలు అయినప్పుడు ఆ 3 రోజులు ఉండి వెళ్ళిపోతే నేను ఏడ్చేసేదాన్ని. ఇలాగుండి ఇలాగొచ్చి వెళ్ళిపోతున్నాడు అందరితో పాటు నువ్వు వెళ్ళిపోతున్నావు బాబా అని ఏడ్చేదానండి. అలాగే ఏడుతుంటే అమ్మ నేను వస్తాను మళ్ళీ వస్తానని వాడు అలాగా మళ్ళీ ఇప్పుడుకో మళ్ళీ ఉపాసుకోవటాలు ఏ సభలు జరిగితే అప్పుడు వచ్చి చూడండి. మరి దేవుని చిత్తం ఎలాగున్నదని నేను ఊహించలేదు. అయినప్పటికైనా దేవుడు 2 కుమారుని ఒక కుమార్తె నాకు ఇచ్చారు. అయితే దేవుడు తలంపు దేవుని యొక్క ఆలోచన మరి ఈ విధంగా ఆ బిడ్డ ఇక్కడికి రావటం చిన్న బిడ్డ అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తము దేవుని ఏర్పాటు అయ్యిందండి. అయితే మరి పోయిన సంవత్సరం అయితే ఆశ పట్ల ఆ బిడ్డ ఆపరేషన్ చేయించుకున్నానని మరి కూడికి ఏర్పాటు చేసుకుని నాకు ఆశపడిందంటండి. అయితే బాబుకి కూడా నేను పోయిన సంవత్సరము ఏర్పాటు చేసుకున్నా. అయితే నేను అనుకున్నాను వచ్చే సంవత్సరం అయ్యగారి కూడికి ఎలాగా ఉంది మరి ఈ సంవత్సరం అయితే నువ్వు పగలు మామయ్య వాళ్ళని పిలుచుకుని కేక్ కట్ చేయించేద్దాం బాబు అన్నాను. అయితే ఏదేమైనప్పటికైనా మరి ప్రార్థన పెట్టాలమ్మా అనేసి బాబు అన్నాడు. అయితే ఆశ కూడా ఉంది. నేను అనుకున్నాను అత్తయ్య గారు కూడికి ఏర్పాటు చేయాలనుకున్నాను అని అందండి. అయితే మరి రాత్రే మేము మార్చుకున్నాం. నిన్న వెళ్ళి కూడుకుని సిద్ధపరచుకోవాలన్నప్పుడు మరి ఈ కూడిక విజయం ఇంటికాడ జరగవలసిన కూడికండి. అయితే అమ్మ ఒప్పుకుంటే పెట్టండి బావ అనేసి అంటే మరి రాత్రి ఈ కూడుకుని ఈ విధంగా ఏర్పాటు చేసుకునే అవకాశం దేవుడు మాకు ఇచ్చారు. మరి గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి ఆయన కృపా కాపుదల దేవుడు మనందరి పట్ల ఉంచారు. మరి నాకైతే పోయిన వారం కాడి నుండి అస్సలు బాగాలేదండి. విపరీతమైన దగ్గు, మాట్లాడితే దగ్గు. మరి నా విషయంలోనూ ప్రార్థన చేయండి. అయితే పెద్ద బిడ్డ విషయంలో మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు. సేవలో యవన కాలంలో ఆయన కాడభారం దేవుడు ఆ బిడ్డపై ఉంచారు. కుటుంబారము సంఘ భారము ఆ బిడ్డ మోస్తున్నారు కనుకండి ఓపిక సహనము ఇంకా జ్ఞానము తెలివిని ఆయన అభిషేకం ద్వారా బిడ్డ నడిపిస్తున్నాడు. ఆ బిడ్డ పట్ల తప్పగా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, చేయండి. అయితే ఆశా గర్భఫలం కూడా దేవుడు అనుగ్రహించేలాగిన ప్రార్థన చేయండి. అయితే చిన్న బిడ్డ విషయంలో కూడా ప్రార్థన చేయండి. దేవుడు చిన్న వయసులోనే ఆ ఇరువురిని జ్ఞాపకం చేసుకుని 2 కుమారులను ఇచ్చారు. మరి నా కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుని 2 బిడ్డలను ఇచ్చారండి. దేవుడి సంతోషం చూడడానికి మరి వాళ్ళ నాన్నగారికి అయితే దేవుని చిత్తం లేదేమో అలాగంటేనే ఉండేవారు. మరి ఏదేమైనప్పటికైనా దేవుని ఏర్పాటు దేవుని నిర్ణయము ఏ విధంగా జరుగుతున్నదండి. మరి సంఘ బిడ్డలందరూ మీరందరూ మమ్మల్ని ప్రేమించి బిడ్డల విషయంలో ప్రార్థించడానికి మా నిమిత్తం ప్రార్థించే అవకాశం మీరందరూ వచ్చి మమ్మల్ని బిడ్డలను దీవించాలని కోరుతున్నాను. దేవుడిచ్చిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మీరు సాక్ష్యం తెలియజేసిన అమ్మకు వందనాలు తెలియజేస్తున్నాం. వదిన కూడా 2 మాటలు చెప్తే మంచిదేమో. రండి 2 మాటలు చెప్పి యేసయ్యకు వందనాలు. కూడి వచ్చిన సేవకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మా సంఘ బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ఈరోజు మన సేవకుని పుట్టినరోజు కనుక అత్తగారు చెప్పినట్టు మేము ఏర్పరచుకోవాలనుకున్నామండి. ఈ రీతిగా జరుగుతుందని అయితే మేము అనుకోలేదు. దేవుడు ఎంతో అద్భుతంగా మేము ఊహించిన దానికంటే
అత్యధికంగా దేవుడి కూడికను జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత సంవత్సరంలో దేవుడు నా పట్ల ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఎంతో బాధను అనుభవించాను. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఇంత సంతోషంగా ఉండడానికి దేవుడు నా పట్ల కృప చూపించాడండి. నా ఆపరేషన్ అంతట్లో కూడా ఎటువంటి బలహీనత లేకుండా, 2 ఆపరేషన్లు అయితే చాలా సీరియస్ అయిపోయింది. దేవుడు ఎంతో కృప చూపించి మరలా నన్ను బ్రతికించి ఆయన సన్నిధిలో ఇంత గొప్ప సాక్ష్యం చెప్పుకోవడానికి కృప చూపించాడు. అంతకంటే ముఖ్యంగా తన దాసుల పట్ల దేవుడు ఎంతగానో దేవుడు కృప చూపించాడు. తన కాపుదలు ఇచ్చి నడిపించాడండి. గడిచిన సంవత్సరం అంతా ఎన్నో ప్రయాణాలు చేశారు. ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఆ యాక్సిడెంట్ల నుండి దేవుడు తప్పించి ఎటువంటి మరణానికి అప్పగించకుండా ఆయన సేవలో దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవుని అందరికీ అందరూ స్తోత్రాలు చెప్పిద్దామండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. మా ఇద్దరి పట్ల కూడా ఇంకా దేవుని సేవలు ఇంకా మేము బలపడాలని, దేవుని సేవ కొరకు మేము బ్రతకాలని, ఆయన సేవలు ఇంకా బలంగా మేము వాడబడాలని, సంఘం కొరకు ప్రయాసతో మేమిద్దరము కూడా కలిసి ఆయన సేవను మేము చేయాలని మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే అత్తయ్య గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున, మా కుటుంబంలో ఉన్న సేవకులందరూ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున, ఆయన సేవ పరిచర్లు దేవుడు బలంగా వాడుకునేలాగున అందరి కోసం మీరు ప్రార్థించండి. ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. అలాగే తన దాసులకి సంవత్సరం అంతా కూడా ఆయన దయా కిరీటంను దయ చూపించి ఆయన సేవలో ఇంకా బలముగా దేవుడు వాడుకోనిలాగున, ఆ చేయి పెయిన్ తగ్గులాగున, అలాగే చిన్న చిన్న బలహీనలు ఉన్నాయి, ఆ బలహీనలన్నీ కూడా దేవుడు స్వస్థపరిచి ఆయన సేవ పరిచర్లో వాడుకోనిలాగున మీరు అందరిని ప్రార్థించమని కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా సంతోషం. మరి వారి నోట కూడా దేవుడు మంచి సాక్ష్యాన్ని పలికించాడు. మరి వదిన విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించి, మరి ఆపరేషన్ విషయంలో చాలా భయపడి చాలా ఆందోళన చెందాం. కానీ దేవుడు గొప్ప కార్యం జరిగించి మరలా నాన్న మన మధ్యలో మరి ఆరోగ్యవంతురాలుగా దేవుడు ఉంచాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో 9:10 అయ్యింది. దాదాపుగా మన ప్రార్థన కొడుకులు 9:30 కల్లా ముగించబడతాయి. ఈరోజు ఒక అరగంట సేపు ఎక్కువసేపు ఒకవేళ ఉండొచ్చేమో, 10 గంటల వరకు ఒకవేళ జరగొచ్చేమో. మరి ఓపికతో మీరు కూడా కొన్ని మాటలు, మరి సేవకులు వచ్చారు కనుక మీరు కూడా శ్రద్ధ కలిగి వినాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. దానికంటే ముందుగా చిన్న మాట, ఒక్కసారి అందరూ నవ్వుతే బాగుంటుందేమో అని చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంతోషభరితమైన కార్యక్రమం కనుక మనం సంతోషంగా మరి స్వీకరించడం మంచిది. ఈ సమయంలో మరి కోనవారిలో ప్రభు పరిచర్య జరిగిస్తున్న మన సన్మావి గారు మరి జాయ్తో పాటు ఇద్దరు కూడా రావడం చాలా సంతోషం. మరి చక్కని ఆ తలాంతు మరి జాయ్కి దేవుడు ఇచ్చాడు. మరి చాలా అనర్గళంగా చక్కగా మంచి పాటలన్నీ కూడా మరి చాలా చక్కగా వాయించగలుగుతున్నాడు. మరి మంచి నైపుణ్యంతో దేవుడు వాడుకుంటున్నాడు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సేవకులు మా మావి గారు, సన్మావి గారు, వారు కూడా మన మధ్యలో సంతోషం కనుక వారికి 5 నిమిషాలు దేవుని మాటలు తెలియజేస్తారు, విందాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి చక్కని కార్యక్రమాన్ని సిద్ధపరిచినటువంటి మీ దైవ సేవకులు జీవన్ ప్రకాష్ గారికి ప్రత్యేకమైన నా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచి ఆరోగ్యము, మరి దేవుడు తన పట్ల దేవుడు కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుని సన్నిధానం అంటే దేవుడు నివసించే స్థలం కనుక దేవుని సన్నిధానంలో దేవుడు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలామందికి చెప్తాం, మేము చేయకపోతే ఎలా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు చక్కని బిడ్డలను ఇచ్చాడు అని అంటే ఆ బిడ్డల్ని పెంచే విధానంలో మనం పెంచకపోతే వాళ్ళే మనకు ముళ్ళైపోతారు. ఏమంటే అవునా కదా. దేవునికి స్తోత్రం. మా గ్రామంలో చిన్ని పిల్లలండి కైనీళ్ళు తింటారు.
సండే స్కూల్కి రారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, వాళ్ళ నాన్నగారే త్రాగుడు తాగుతాడు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, చిన్ని వయసు కైనీళ్ళు, గుట్కాలు ఇలాంటివి తింటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మాట ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు చెడిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుడు మరి ఈ సమయంలో మరి చక్కని ఈ కార్యక్రమాన్ని సిద్ధపరిచినటువంటి జీవన్ ప్రకాష్ గారికి, వారి అక్కగారు, వారి అమ్మగారు, అక్కగారికి, అలాగే వారి కుటుంబ సమితంగా వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా వెనుక ఉన్నటువంటి దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చక్కగా నా భార్యను దైవభక్తిలో పెంచి పెద్ద చేసి దైవభక్తిలో పెంచి నాకు ఇచ్చి వివాహం చేయడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా భార్య గురించి ఒక విషయం చెప్పాలి అని అంటే, ప్రార్థన అంటే చాలండి, అన్ని పనులు ఎలా చేస్తుందో తెలీదు ఆ చిన్ని చేతులతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనులన్నీ చేసేసి అందరికంటే ముందు ఉంటుంది, పాటలు పాడేద్దాం. ఎందుకు నీకు చాలా పనులు ఉన్నాయి కదా అని నేను అంటాను. అన్నప్పుడు లేదు, మా వదిని, మా అన్నయ్య తల్లిదండ్రులుగా నాకు దైవ భక్తి నేర్పారు అని చెప్పింది. చాలా సంతోషించా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని భక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. మీకు వాక్యాలు చెప్పి పనేం లేదు, ఎందుకంటే చక్కగా మరి దైవ సేవకులు ఆ తరబీదులో దైవభక్తిలో మిమ్మల్ని పెంచారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందును బట్టి నా భార్యను పెంచి చక్కగా దైవభక్తులు పెంచినటువంటి తల్లిదండ్రులుగా, అలాగే ఆత్మీయ తల్లిదండ్రులుగా వారి పెంచిన విధానాన్ని బట్టి వారికి కూడా ప్రత్యేకమైన మరి సామిలే గారు లేకపోయినా కానీ వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కొన్ని మనుషులు పెట్టున్నాము. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చదవండి, అదొకటే ఉందా? నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి నేను ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడేదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా మరి జీవన్ ప్రకాష్ ప్రభా, చక్కని దైవజనుడు, అభిషక్తుడైనటువంటి సామెలయ్య గారు ఆడిముత్యం లాంటి బిడ్డని వారు కని దేవుని సమక్షములో చక్కగా వారు దైవభక్తులు పెంచి పెద్ద చేసి మరలా ఈ దినమందు చక్కని బదిలీ చేసుకోవడానికి వారి జీవితాల్లో నువ్వు చేసిన అనేక కార్యాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయనా, ఈ సమయమును చూడక ఎందరో నశించిపోవచ్చు ఉండగా, నాయన కూటికి లేని వారి మొదలుకొని కోటేశ్వరుడు వరకు లేని ధన్యత, వారికి లేని ధన్యత నాయన
నీ ప్రశస్తమైన దైవజనులు వారి కుటుంబానికి, వారి కుమారుడికి మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి మంచి టాలెంట్ నేను సంగీతం పరిచర్యలో, అలాగే వాక్య పరిచర్యలో వారిని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినమందు బర్త్డే చేసుకుని ఉండగా మరి ప్రభువా, నీ గొప్ప ఆశీర్వాదము, నీ గొప్ప తలాంతు, నీ దీవెన చేత వారిని నడిపించండి, బలపరిచి నడిపించి దీవించమని. అయ్యా, మరి ఆశ జీవితంలో కూడా, ఆపరేషన్లో కూడా మీరు సహాయం చేసిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సంఘ దైవ సేవకురాలు మరి అక్కగారికి కూడా అనేక బలహీనతల్లో నుండి ఆ తల్లిని మీరు లేవనెత్తినందుకు వందనాలు. ఇదిగో దీన సేవకుడును అల్పుడునైన నన్ను నువ్వు మరుగుపరుచుకొని నీ బిడ్డలకు ఏదైతే కావాలో నాకును నీ బిడ్డలకును వినిపించి మాట్లాడి బలపరచమని. నా వెనుక ఉన్నటువంటి గొప్ప దైవజనులు నాయనా ప్రభువా, అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి దైవజనులను బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన అల్పుడైన నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఏమైతే కావాలో అదే మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో సేవకుని గూర్చి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటే, అసలు ఈ సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏమిటి అని అంటే, వారి అక్క అయినటువంటి మిరియాము, అలాగే వారి అన్నయ్య అయినటువంటి అహరోను ఏమండి మరి కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడాన్ని బట్టి హేళనగా మాట్లాడతారు. ఇతడు కూడా మనకు లాంటి స్వభావం కలిగిన వాడే గనుక వివాహం మరలా రెండో వివాహం చేసుకున్నాడు అని నోటుకొచ్చి ఎలా చులకనగా మాట్లాడితే వీళ్ళకి సర్లే అనుకుని ఇంట్లో వాళ్ళే కదా అని వదిలేశాడు. కానీ దేవుడు మాత్రం ఒకసారి మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి, మీతో మాట్లాడాలని ఉంది అని చెప్పి 7వ వచనంలో 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటూ ఉన్నారు ప్రభువారు, ఇదిగో మోషే అంటే ఎవరు అనుకుంటున్నారు? అసలు మోషేకి మీరు ఎందుకు భయపడడం లేదు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు కలుగును అని సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో తెలియపరుస్తాడు. నమ్మకము, దేవుని పరిచర్య ఏమండి, బ్రతకాలంటే బ్రతుకు, చనిపోవాలంటే నా కోసం చనిపో. దేవునికి స్తోత్రం. చాలామంది దైవ సేవకులు కత్తి మీద ఏమంటారు, కత్తి మీద సాము లాంటిది చెప్తాను. అంటే బ్రతకాలి అన్నా చనిపోవాలి అన్న క్రీస్తు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో నుండి మరి ఈ పరిచర్య అనేటువంటి పరిచర్య ధర్మం చేస్తూ ఉన్న సమయంలో మోషే జీవితంలో అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక ఇంట్లో నుంచే కావచ్చు, బయట నుంచే కావచ్చు, అనేక విధాలుగా ఎన్ని శ్రమలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సామెలయ్య గారికి కూడా భయంకరమైనటువంటి ఒకసారి కనుపురెట్ట వేసింది. అంటే గునుపు మీద ఈ ఒక ఏలు మీద ఒక భయంకరమైనటువంటి పుండులాగా వేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు అని అంటే, నేను ఆయన బండి మీద హాస్పిటల్కి తీసుకెళ్ళాను, తాళపూడి ప్రాంతానికి తీసుకుని వెళ్తే
డాక్టర్ గారు మత్తు ఇచ్చి ఆ పుండుని తీసేయాలండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మామూలుగా ట్యాబ్లెట్లు ఇస్తారు, ఆయన ఎలాగో చేస్తాడు అనుకున్నాను. మత్తు ఇవ్వాలి అన్న. ఆ మత్తు కూడా ఎక్కడిచ్చారంటే చేతికి ఇస్తారేమో అనుకున్నాను నేను. చేతికి కాకుండా ఎన్నిపోసకి ఇచ్చారండి. అసలు ఎన్నిపోసకి ఎవరికి ఇస్తారు? ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళకి ఇస్తారు. అది చేసిన వెంటనే ఇంకా అలా పడిపోయాడండి ఆయన. నాకేమో కాళ్ళు చేతులు ఆడతాను. తీసుకొచ్చినోడు నేను. ఎంత భయం వేసిందంటే చాలా భయం వేసింది. అది శుభ్రంగా ఆ డాక్టర్ గారు మంచోడని చెప్పాడు మళ్ళీ నేను. కానీ ఇదంతా శుభ్రం చేసి పంపించేసరికి చాలా, మేము సరిగ్గా 10 గంటలకు వెళ్తే సాయంకాలం ఏమండి ఆ ప్రాంతానికి మేము తీసుకుని వస్తుంటే నా మీద ఇలా జారబడి ఉన్నాడండి ఆయన. ఉన్నప్పుడు ఆయన పేరు వెంకటరావు గారు, ఆయన మా చర్చి పక్కన ఉంటారు, ఏసేపు గారు. ఆయన వచ్చి ఏమండి ఎత్తుకొని, పాస్టర్ గారు ఎంత పని జరిగింది, అసలు నాకు చెప్పపోయారా? చంటి పిల్లని ఎత్తుకుని తీసుకొచ్చి లోపలికి పడుకోబెట్టారండి. దేవునికి స్తోత్రం. ఆయన చూసినప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికీ మర్చిపోను నేను. దేవునికి స్తోత్రం. మాకు కూడా ఏమండి ఈ లైవ్ పెట్టారు, మీరు ఆలో చూస్తారు. దేవునికి స్తోత్రం. సంఘ పెద్దలను ఎడితే దేవునికి స్తోత్రం. మాకు కూడా సంఘ పెద్దలను ఎడితే కొంతమంది సంఘాన్ని తీసిపోయి వాళ్ళు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం పెట్టేసుకొని ఏమండి వాళ్ళు కోటాలు వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఏమంటున్నారు అంటే, ఇంకో మీరు భోజనాలు పెట్టుకోవాలి అని అంటుంటే ఒకరికొకరు సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నారు, వచ్చినప్పుడు వచ్చారు. దేవునికి స్తోత్రం. నా మీద కోపం చెప్పినా ఏమండి ఓ సంవత్సరం పాటు ఆయన దర్శన భాగాలు ఇవ్వడం, ఏమండి ప్రార్థనలు ఎట్టేసుకోవడం, నాకు వినబడేటట్లు గట్టిగా కేకలేసేస్తాను చేసి, ప్రభు ఏంటని నువ్వు చూసుకొని నిజంగా నువ్వు నన్ను పిలుచుకుంటే నీ సేవలో వాడుకొని, సేవా పరిచర్యలో ఎన్ని బాధలు ఉంటాయో సేవకులకే తెలుసు, పన్నోళ్ళకే తెలుసు. కావడి మోసేవాడికే తెలుసు కావడి బరువు, చూసేవాడికి ఏమీ తెలీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైపెచ్చు నా మీదకే ఏమంటే తిరగబడ్డానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. తిరగబడిన వారి పరిస్థితులు ఏమీ బాగోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే, సేవకుడికి ఏమండి తిరుగుబాటు చేసేవారిగా ఉండకూడదు. ఇంట్లో వారే తిరుగుబాటు చేశారు. ఎవరండి? మిరియాము, ఏమండి అహరోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చక్కగా సామెలయ్య గారు నడిపించినటువంటి సంఘం చక్కగా, మీరు దైవభక్తి కలిగినటువంటి బిడ్డలు. నాకు మీ గురించి ఎప్పుడు ఏమండి మీ పాస్టర్ గారు మా కోనవరం గ్రామానికి వచ్చారు అని అంటే మీ గురించి చెప్పకుండా ఏ రోజు లేరండి. దేవునికి స్తోత్రం. ఆ పేరు చనిపోయేంతవరకు మీ గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని మీరు నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యము దేవుడు మన కొరకు ఇచ్చేటటువంటి సాక్ష్యము ఇంకా మరంత గొప్పది కదండి. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి సంఘం గురించి కూడా అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘము గురించి అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. మన సాక్ష్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఉన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము భక్తి చేయడం ఒక ఎత్తు అయితే మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా గొప్పదై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంఘము ఏదో ఆటపాటలు ఆడుకోవడానికో లేకపోతే సరదా కోసమో అడ్వర్టైజ్మెంట్ కోసమో అన్నట్లుగా భక్తి చేయకూడదు. కానీ మనం భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో మన సాక్ష్యాన్ని కూడా కాపాడుకోవాలి. అక్కడ మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చాలండి, దేవునికి స్తోత్రం. బహుశ్రమల వలన అత్యధికముగా సంతోషించారట. దేవునికి స్తోత్రం. శ్రమలు పడ్డారు, సంతోషించారు. దేవునికి స్తోత్రం. లోకంలో శ్రమ పడ్డారు, వారి కుటుంబం కొరకు శ్రమ పడ్డారు, అలాగే పరిచర్య విషయంలో శ్రమ పడ్డారు. కానీ వారి శ్రమ పడింది దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమండి వారి గురించి సాక్ష్యం ఇవ్వకుండా లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు, నిజంగా ప్రేమించే దేవుని సేవకుడు ఎప్పుడు గద్దిస్తాడండి. అవునా కదా? మీరు నిజంగా మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమించేటటువంటి తండ్రులు ఒకసారి పైకి చేయండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు తప్పు చేస్తుంటే అలా చూస్తూ ఉండలేం. ఏం చేస్తాం? గద్దిస్తాం, అవసరమైతే శిక్షిస్తాం. ఎందుకంటే అతడు బాగుపడాలని. అలాగే మీరు ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యానికి ఎత్తబాటులో ఉండాలని దేవుని సేవకుడు ఏం చేస్తారు అని అంటే గద్దిస్తూ ఉంటారు. ఈనాడు గద్దింపు లేనటువంటి సంఘాలు ఏమవుతున్నాయంటే చాలా చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. గద్దింపులు కొంతమంది వినడం లేదు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఇలా గద్దిస్తూ ఉంటారు, ఇలాగ తిడుతూ ఉంటారు అనుకుని బాధపడుతూ చాలామంది సంఘానికి రాకుండా మరొక సంఘానికి వెళ్ళిపోతున్నారు. ఒక దైవ సేవకుడు చాలా మంచి విషయాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రహారీ గోడలో ఉన్నటువంటి మొక్కను చూడండి, బయట ఉన్న మొక్కను చూడండి. ఏమండి, రోడ్డు పక్కన ఉన్న మొక్క ఏమవుతుంది? ఒక మామిడిపల్లి చెట్టు అనుకుందాం. ఆ చెట్టు రోడ్డు పక్కన ఉంది, అది చక్కగా కాసింది. దారిపోయే వాళ్ళు వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? ఆ కాయల్ని కొట్టి తీసుకుంటారు, పట్టుకుని వెళ్ళిపోతారు. దానికి శ్రద్ధ చేస్తారా? చేయరు. కానీ లోపల ఉన్న చెట్టు మాత్రం, ప్రహారీ గోడ వేయబడినటువంటి లోపల ఉన్నటువంటి చెట్టు మాత్రం ఏం చేయబడుతుంది? అది భద్రంగా ఉంటుంది. రెండవది, దానికి ఎప్పుడు నీళ్లు కావాలో, ఏమన్నా పురుగు పడితే లోపల ఉన్నటువంటి ఆ యజమానుడు ఆ చెట్టు విషయంలో శ్రద్ధ తీసుకొని మందు పిచికారి చేసి ఆ పురుగు నుండి విడుదల కలిగేటట్లుగా మరింతగా ఫలించేటట్లుగా ప్రయాసపడతాడు. అలా ప్రయాసపడేవాడే ఏమండి స్థానిక దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. గద్దింపు వద్దని నువ్వు రోడ్డు పక్కన ఉన్న చెట్లాగా ఉంటే ఏమండి చాలామంది వచ్చి కాయలు కోసుకుని వెళ్ళిపోతారు. కానీ నీ గురించి శ్రద్ధగా చూసేవారు.
అందుకనే బైబిల్ గ్రంథంలో హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. చాలండి. వారి మాట విని లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? లోబడితే మరింతగా ఏమండి మీ ఆత్మల కొరకు కాయుచున్నటువంటి కాపరి ఏమండి ఆయన విషయంలో మీరు ఎంత శ్రద్ధ తీసుకుని ప్రతి పరిస్థితిని కూడా మీకు తెలియంది లేదు శ్రద్ధ తీసుకొని ప్రార్థన చేసేవారుగా మీరు ఉంటే ఏమండి మాకు కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి, మీకు కూడా ఉంటాయి, మేము అందరం మనుషులే కనుక అర్థం చేసుకుని దేవుని సేవకుని పట్ల ప్రార్థించేవారుగా ఉన్నట్లయితే తప్పకుండా మనలను మన సేవకుల్ని ఇంకా బలంగా వాడుకొని మనలను ఆశీర్వదిస్తాడు. మరి ఈ మాటలు ముగిస్తూ దేవుని సేవకుని మరి వారిని బహుగా దీవించాలని రాబోయే దినాల్లో మరి దేవుడు చక్కని గర్భవల్లం ఇచ్చి వారికి ఉన్న లోటును దైవ సేవకుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏమనంటే దేవుడు ఆలస్యం చేసిన అన్యాయం చేయడంట. మన దేవుడు ఆలస్యం చేసిన అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు, మేలే చేస్తాడు. మరి అట్టి ఆశీర్వాదాన్ని ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మంచి దీర్ఘాయువు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి వారి పరిచర్యలో బహుబలంగా వారిని వాడుకొని మరి ఇద్దరిని ఆశను అలాగే జీవన ప్రకాశాన్ని వాడుకొని దేవుడు బహుగా దీవించాలని, అలాగే కూడి ఉన్నటువంటి సంఘ విశ్వాసులైనటువంటి మీ కుటుంబాలను మిమ్మల్ని అందరినీ ప్రభువు బహుగా దీవించాలని కోరుతూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. సమయం ఎక్కువ తీసుకున్నాను, దయచేసి క్షమించమని వేడుకుంటాం. చాలా సంతోషం. మంచి విషయాలు చెప్పిన మావి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి కొవ్వూరులో పరిచయం చేస్తున్న మా మావి గారు మరి సంతోష్ కుమార్ గారు వారు కూడా ఒక 5 నిమిషాలు మరి సమయానుకూలంగా వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. మా మాటలు కూడా మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన శుభనామములు ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినటువంటి దేవదేవునికి, అలాగే ఈనాటి ఈ యొక్క పుట్టినరోజు జీవన్ ప్రకాష్ పుట్టినరోజుకు అధ్యత వహించి నడిపిస్తున్నటువంటి దైవజనులు అభిషిక్తులు విన్సెంట్ పాల్కు, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన తోటి దైవజనులు అభిషిక్తులు లివిస్టన్ అయ్య గారికి, అలాగే పాలరాజు అయ్య గారికి, అలాగే స్పెన్కు ఎడుకున్నటువంటి మీ అందరికీ కూడా, పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఈరోజు చక్కనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. ఎందుకంటే మన స్థానిక దైవజనుల యొక్క జన్మదిన వేడుక జరుపుకోవటం మనకి ఎంతో ఆనందకరం. అందుకనే ఒక విషయాన్ని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం కలిగింది? మహా సంతోషకరము కలిగింది. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. మహా సంతోషకరమైన శుభవార్త ఏంటంటే జన్మదినం. కాబట్టి ఈ జన్మదినం యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి జీవన ప్రకాష్ని బట్టి మరి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మా యొక్క కుమార్తె ఆశ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిదండి.
ఎందుకంటే మరి చక్కనటువంటి దైవజనులు, అభిషక్తులైనటువంటి దైవజనులు మరి మీకు ఈ యొక్క సంఘానికి ఉన్నారు. అందులో ఎవరంటే జేకే సామ్యులయ్య గారు. ఆ జేకే సామ్యులయ్య గారి గురించి కొన్ని మాటలు చెబుతూ వాక్యం రూపంగా నేను చిన్న మాట ఇచ్చినటువంటి 5 నిమిషాల్లో 3 నిమిషాలను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్యలన్నిటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా అనే ఆయన దావీదు వంశము నుండి వచ్చినటువంటి యోధా గోత్రపు వాడు. ఎవరండి? యోధా గోత్రపు నుంచి వచ్చినటువంటి వాడే హిజ్కియా. ఆ యోధా గోత్రపు సింహము వంశము నుండి వచ్చిన వాడే దావీదు. దావీదు వంశము నుంచి వచ్చేవాడే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అలాంటి వంశము నుంచి వచ్చిన వాడే యోధా గోత్రపు వంశం నుంచి హిజ్కియా. ఈ హిజ్కియా దేవుని దృష్టి ఎలా ఉన్నాడంట? ఆయన యథార్థవంతుడుగా, నీతిమంతుడిగా ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. అలాగే జేకే సామ్యులయ్య గారు, ఆయన ఈ గ్రామం వచ్చిన కాడి నుంచి కూడా మీ సంఘం పట్ల, మీ పట్ల, ఈ గ్రామం పట్ల యథార్థముగా దేవుని పరిచర్య చేసి నీతివంతమైనటువంటి జీవితాన్ని గడిపి తన యొక్క యాత్రను, తన పనిని తను ముగించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన పెద్ద వయసు ఏం కాదండి, 50 సంవత్సరాల్లో ఆయన చనిపోయాడు. అంటే సరైనటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నట్టే, కానీ పెద్ద వయసు కూడా కాదు. కానీ ఆయనకు పుట్టినటువంటి కుమారులు జీవన్ ప్రకాష్, విన్సెంట్ పాల్. అయితే ఈ జీవన్ ప్రకాష్, విన్సెంట్ పాళ్ళు ఆ యొక్క మరి దైవజను యొక్క గర్భం నుండి జన్మించి మరి చిన్నప్పటి నుండి కూడా ఆయన ఏం చేశాడట, మరి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ ఆ కలవలపల్లిలోను దేవుని యొక్క పరిచర్యలోను అలాగే కీబోర్డు వాయిస్తూ చిన్నప్పటి నుంచి కూడా సంఘంలోనే, మందిరంలోనే పెరిగాడు తప్ప ఇక్కడ హిజ్కియా ఎన్ని సంవత్సరాలకే రాజు అయిపోయాడండి? 25 ఏండ్లు. అంటే 25 ఏండ్లో ఎవరైనా మన ఇంట్లో కుర్రాడు మాట వింటాడా? ఈ రోజుల్లో ఎవరైనా 25 సంవత్సరాల కుర్రాడు మన మాట వింటాడా? ఏం చేస్తాడు? సెల్ ఫోన్ తీసుకుంటాడు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ ఉంటాడు, సరైనటువంటి దైవభక్తి ఉండదు, సరైనటువంటి జ్ఞానముగా వ్యవహరించడు, యారాగంటగా ఉంటాడు. తల్లిదండ్రులు ఏదైనా చెప్తే తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాడు. మరి ఎందుకు అలా తిరుగుతూ ఉంటే చెప్పవులు వెళ్ళు అన్న టైపులో ఉన్న 25 సంవత్సరాలు. అంటే అలాంటిటువంటి తిరుగుబాటు, అవిధేయత కలిగినటువంటి వయసు. అటువంటి వయసులో కూడా మరి జీవన్ ప్రకాష్ జేకే సామ్యుల్ గారి యొక్క మరి పెంపకములో ఆ యొక్క దైవికమైనటువంటి అతను దేవుని పరిచర్య చేశాడు. అలాగే అనుదినము కూడా ఈ లోకములో ఉన్నటువంటి వాటిని అనుసరించకుండా దేవుని యొక్క సన్నిధిలో పెరిగాడు కనుక జీవన ప్రకాష్ ఇప్పుడు ఏమయ్యాడంటే యాజకుడిగా తండ్రి తర్వాత వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే హిజ్కియా కూడా దేవుని యొక్క సన్నిధిలో అతను ప్రార్థన చేశాడు. చిన్నప్పటి నుంచి యథార్థంగా, నీతివంతంగా దేవుని దృష్టిలో ఉన్నాడు కనుక నా ప్రార్థన, నా యొక్క నీతి ఏంటో నీకు తెలుసు ప్రభువా, కాబట్టి నేను మరణపాయములో ఉన్నాను, నాకు ఒకసారి జ్ఞాపకం చేశాను అని చిన్న ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి ఏమైంది? 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. అంటే దేవుడే హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడంటే
అతను దేవుని పట్ల ఎంత యథార్థతతో ఉన్నాడో ఒకసారి మనం చెప్పవసరం లేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటున్నాడు, అతడు తన పితరుడు దావీదు సరి అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంటండి. దేవునికి స్తోత్రం. నీతిగా ఉన్నాడంటండి. అతను ఎటువంటి చెడుతనము లేదంటండి. ఎంతసేపు అతను దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 25 సంవత్సరంలో అతను రాజుగా అభిషేకించాడంటే అతనిలో యథార్థత దేవుడు చూశాడు, నీతిని దేవుడు చూశాడు. కాబట్టి అటువంటి యథార్థత, నీతి జీవన ప్రకాశంలో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంతసేపు నవ్వుతూ ఉంటాడు, చక్కనటువంటి ఎక్కువగా మాట్లాడు, అందరిది సౌమ్యంగా ఉంటాడు. హిజ్కియా పోలికి సరిపోందా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాగని విన్సెంట్ ఏమో అలా ఉన్నాడంటే అతను కూడా సౌమ్యుడే. తండ్రికి మించిన తనయులు. దేవునికి స్తోత్రం. అలాగే కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె కూడా తల్లికి మించినటువంటి కుమార్తె. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనూ ఆరాధనలోనూ ఎంతో ప్రవచనంగా ఉండేటటువంటి కుమార్తె. అంటే ఈ యాజక కుటుంబం కూడా దావీదు వంశం వచ్చినటువంటి ఆ పితరుల నుంచి వచ్చినటువంటి హిజ్కియా కూడా ఎలాగైతే తన కుటుంబాన్ని దేవుని పరిచర్లో వాడబడ్డాడో మరణం వరకు, అలాగే ఈ కుటుంబాన్ని కూడా ఈ గ్రామంలో ఒక నీతివంతమైనటువంటి యథార్థమైనటువంటి కుటుంబముగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క ఆత్మీయ తండ్రి నీతిమంతుడు యథార్థవంతుడు అయినప్పుడు వారికి పుట్టినటువంటి ఆత్మీయ బిడ్డలు కూడా ఎలాంటి వారు అవుతారు? యథార్థవంతులను నీతిమంతులు అవుతారు. అంటే మీరందరూ ఇప్పుడు ఎవరంటే దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులు, యథార్థవంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంఘము ఇప్పుడు ఎలాగుందంటే దేవుని దృష్టిలో యథార్థవంతంగా నీతిమంతులుగా ఉన్నారు. అందుకని నాకు ఇష్టం మీ సంఘం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్కడో చెప్పటం కాదు, కానీ నేను మా యొక్క సంఘాల్లోనూ వెళ్ళినప్పుడు మీ గురించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ యొక్క మా బావగారు ఉన్నారు, జేగా షామీల్ గారు, వారి సంఘం చాలా నీతివంతులు, యథార్థవంతులు, ఎంతో చక్కనటువంటి ప్రేమిస్తూ ఉంటారు. దైవజనులు కూడా ఎంతో సహకరిస్తూ ఉంటారు. అలాంటి సంఘాన్ని నేను ఎక్కడ చూడలేదని సాక్ష్యం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఈ యొక్క సంఘములో జీవన ప్రకాశను దేవుడు మరి దైవజనుడిగా మరి 25 సంవత్సరంలో హిజ్కియాని ఎలాగైతే దేవుడు రాజుగా చేశాడో అలాగే ఈ సంఘానికి మరి దేవుడు యాజకుడిగా నియమించినందుకు ఆ బిడ్డను మీరు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ మాటలు తెలియజేస్తూ, మే గాడ్ బ్లెస్ యూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే టు యూ జీవన్ ప్రకాష్. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన, అందరూ తలలు వంచుకోండి. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా బావగారు నాయన ఈ గ్రామం అడుగుపెట్టి ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ప్రభా, ఎన్నో శ్రమలు పడి ఎన్నో కష్టములు పడి నాయన ఇద్దరితో ప్రారంభించినటువంటి పరిచర్యను ఇంత గొప్పగా ఆశీర్వదించి నైనా పాకలో ఉన్నటువంటి ఈ పరిచర్యను ఇదిగో చక్కనటువంటి శృంగారమైనటువంటి యెరూషలేము దేవాలయం ఎలాగైతే కట్టబడిందో అటు రీతిగా నాయన కట్టబడి అందులో నాయన నీ దాసుడు ప్రభా తనంతరము నీ కుమారుడైనటువంటి నాయన జీవన ప్రకాశను ప్రభా నియమించుకొని, ఇదిగో ఆశ నియమించుకొని, ఇదిగో మా సిస్టర్ గారు సుందరమణి గారు నియమించుకొని ఇదిగో ఇక్కడ ఇంత పరిచర్య జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన ఈరోజు నీ కుమారుడు అభిషిక్తుడు దైవజనుడు జీవన ప్రకాష్ యొక్క జన్మదిన వేడుకలను ప్రభువా ఇదిగో సంఘం ఎదుటగా ప్రభా, బంధువులు ఎదుట, దైవజనులు ఎదుట ఇదిగో జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఇదిగో హిజ్కియా రాజు లాంటి యథార్థత, నీతిని కలిగి నైనా నీ యొక్క ప్రభా పరిచర్యను జరిగించే కృపను అనుగ్రహించి ఇటు నీ యొక్క రాజ్యంలో అనేకమైన నూతన ఆత్మలను ప్రభా సంపాదించే యోగ్యత
దయచేసి నీ దీర్ఘాయుతో తృప్తిపరచమని 127, 128లో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నీ బిడ్డలకు, నీ సంఘమునకు దయచేసి ప్రభా, మీ బిడ్డలను మీరు రాకడ వరకు ఈ సంఘమును ఎత్తబడే సంఘముగా, వధువు సంఘముగా తీర్చిదిద్ది ముడత, మచ్చ, డాగు, కళంకము లేని వధువు సంఘముగా దీవించమని, ఇదిగో ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రభా జీవన ప్రకాశను ఆశీర్వదిస్తూ దీవిస్తూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు ఒక్కరు పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఇంతవరకు మరికొన్ని విషయాలు మనం విన్నాం. మరి మంచి విషయాలు తెలియజేసిన మరి సంతోష్ మావి గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి ఇంకొద్దరు ఉన్నారు. మరి సమయం ఒకవేళ మించిపోవచ్చేమో, ఒకవేళ ఆ సమయాన్ని వారికి ఇస్తున్నాను. మరి వారే మరి సమయాన్ని సరిచూసుకుని వారే మాట్లాడతారు. మరి ముందుగా మరి బాబాయ్ గారు వారు కొన్ని విషయాలు తెలియజేస్తారు, ఒక 5 నిమిషాల పాటు. తర్వాత మావి గారితో మనతో కూడా మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మరి రాత్రి ఈ విధంగా కూడుకోవడానికి మమ్మల్ని సమకూర్చిన బర్త్డే బాబు, ఏ బాబు? బర్త్డే బాబు అనగా జీవన్ ప్రకాష్కి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనసారా నేను ఆ బిడ్డని ఆశీర్వదిస్తున్నాను. మరి ఇప్పటివరకు చాలా విషయాలు మరి దైవజనులు ఇద్దరు, ఒక ఆయనేమో నమ్మకత్వాన్ని గురించి చెప్పాడు, ఇంకొక ఆయనేమో యథార్థతను గురించి చెప్పాడు, ఇంక మూడోవాడు ఏం చెప్తాడా అని మీరు, నాలుగో ఆయన ఏం చెప్తాడా అని మీరు. ఇదేమీ లేకుండా నేను ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట రాసి పెట్టాడు దైవజనుడైన పౌలు. అక్కడ సంబోధిస్తున్న మాట, తన దగ్గర పరిచారం చేస్తున్నటువంటి యవనస్తుడైన తిమోతిని గురించి ప్రేమతో పలకరిస్తున్నాడు. ఏమని? నా కుమారుడా. పౌలు గారు ఒకప్పుడు రక్షింపబడక మునుపు విలువ లేకుండా మాట్లాడాడు. ప్రభు చేత పట్టబడిన తర్వాత తన భాషా విధానం మారిపోయింది. ఇప్పుడు తన దగ్గరున్న ప్రతి ఒక్కరిని ఎలా పిలుస్తున్నాడు అని అంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈ కృప మరి జీవన్ ప్రకాష్ని ఏం చేయాలంటే బలవంతునిగా మార్చాలి. ఎలా మార్చాలి? మీరు చెప్పట్లేదు ఎవరు. మీకు మాకు చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి నేను కొత్త వాళ్ళగా చూస్తున్నారు నన్ను. కృపచేత చెప్పండి, ఏమవ్వాలి? బూస్ట్ తాగితే బలమా? మాంసం తింటే బలమా? కైమా తింటే బలమా? అది ఈ లోక సంబంధమైన బలం. కానీ ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు పౌలు, కృప. శ్రేష్టమైంది కృప. ఈ కృపను గురించి దావీదు దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా నీ కృప ఆకాశము కంటే, చెప్పాలి, ఆయన కృప ఆకాశము కంటే ఎంతో, ఇక కొలవాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన్ని అడగాల. అయ్యా కృప ఎంతదంటే, నేనున్నానంటే కృప ఉన్నట్టే అంటాడు ఆయన. అంటే ఈ రోజున ఈ బర్త్డే ఈ విధంగా జరుపుకుంటున్నాడు అని అంటే తన దాసుని మీద ఏముంది చెప్పాలి, అందరూ చెప్పాలి, ఏముంది? కృప. నేను తెల్లవారుజాము ప్రార్థన చేస్తాను, ప్రభువా ఒక 5-10 నిమిషాలు కృప కలుగునుగాక అని చెప్తాను. ఇప్పుడు మీరు కూడా చెప్తారా? మీ చేయి ఆ దైవజనుడి వైపు చాపి కృప కలుగునుగాక అని 7 సార్లు చెప్పండి. ఆ చేతులు లేవట్లేదు. చెప్పండి, గట్టి గొనగొద్దు, చెప్పండి. 7 సార్లు చెప్పారా? ఇది ఎక్కడ ఏ కూటం జరిగినా ఆ కోటాల్లో జరిపించుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి వారి వైపు చేతులు చాపి కృప కలుగునుగాక అని చెప్పండి. మనం చేయలేని పని కృప చేస్తుంది. అక్కడ కృప గొప్పదే.
అందుకని దావీదు ఏ విషయంలో కూడా చూడండి, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ కృప చేత నన్ను బ్రతికించు. కృపను పొందుకున్న దావీదు ఈరోజు కూడా అదే కృపను గురించి పౌలు గారిని తిమోతిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమనంటే, నా కుమారుడా తిమోతి, ఆ అధ్యాయం ప్రారంభంలోనే చూడండి, కృపగా అప్పగించేశాడు. ఎవరిని? తిమోతిని కృపగా అప్పగించాడు. నా ద్వారా కాదు నీకు బలం, పక్కన వాళ్ళ ద్వారా కాదు, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా కాదు బలం. దేని ద్వారా? క్రీస్తు యేసునందున్న కృప. ఉదయాన్నే లేచిన వెంటనే మీ పిల్లల మీద చేయించి, నీ బిడ్డలకి నీ కృప దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి. నీ భార్య మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. నీ భర్త మీద చేయబెట్టి ఒక చిన్న ప్రార్థన, ఏమని? కృప కలుగునుగాక. కృప చేత. పిల్లోడు బలహీనం అయిపోతున్నాడండి, పిల్లోడు కొంచెం బలంగా ఉండేటట్టు ఏంటది ఇది? బి కాంప్లెక్సా? చెప్పండి, ఏ కాంప్లెక్స్? ఆర్టీసీ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లు కాదు మనకు కావాల్సింది, దేవుని కృప. ఆ కృప మన మీద ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే దేన్నైనా మనం జయించగలుగుతాం. హల్లెలూయా. అందుకే యేసన్న గారు పాడే ప్రతి పాటలో కూడా ఒక పదం ఏంటి? కృప. దేవునికి స్తోత్రం. చాలామంది కృప అని పేరు పెట్టుకుంటారు, కృపమ్మ అని. ఆ కృపలో కృపే ఉండదు, ఆ పేరుకు తగ్గ బతుకులే ఉండవు కొంతమందికి. కృపమ్మ అని పేరు పెట్టుకున్నామంటే ఈ కృపమ్మ వెళ్ళిపోయి ఆ ఇంట్లో పెడితే ఆ ఇంటికి ఏం కలగాలి? కృప కలగాలి. ఆ విధమైన కృప దేవుడు దైవజనుడికి ఇచ్చునుగాక. ఆ కృప మీకు దేవుడు ఇచ్చునుగాక. ఎక్కడ కూటం పెట్టుకున్నా, ఆ ఇంట్లోకి వెళ్ళినా, ఎవరి ఇంట్లోకి వెళ్ళినా, ఎవరు పిలిచినా, బళ్ళోకి వెళ్ళినా, పొలంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కృప కలుగునుగాక అని పలకండి. అది మీకు దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభు. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభు. ప్రతి క్షణం చప్పట్లు కొట్టొచ్చు, వాళ్ళు కొట్టకపోతే మీరన్నా కొట్టండి చప్పట్లు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభు. పాడదా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నే మరతునా. పాడాలి పాడాలి. నిన్ను నే మరతునా మరువనో ప్రభు. నిన్ను నే మరతునా మరువనో ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభు. ఆమేన్. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై. నీ దయలేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. పాడాలి. ఇంతవరకును నన్ను విడిపోదయ నాకున్న నీ
ప్రతి క్షణం గట్టి కొట్టాలి చప్పట్లు. ఆమేన్. దేవుడా ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా ప్రతి క్షణం ఆమేన్ కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నీ నిలువజాలను ప్రభు నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నీ నిలువజాలను ప్రభు. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు తన సేవకుని నింపునుగాక. ఈ నా మాటలు ముగిస్తున్నాను. మంచి విషయాలు తెలియజేసిన బావి గారు కొందనాలు. మరి సమయంలో చివరిగా మావి గారు ఉన్నారు కనుక వారు కూడా మరి దేవుని మాటలు తెలియజేస్తారు. తొందరగానే మరి మాటలు విన్న తర్వాత మన కార్యక్రమం ముందుకు నడిపించుకొని ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి, బర్త్డే చేసుకుంటున్న మేనలుడికి కూడా నాకు శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మంచి మాటలు దైవ సేవకులు తెలియజేశారు. నలుగురు సేవకులు మాట్లాడడం అంటే చాలా ఎక్కువ టైం అవుద్ది, కానీ మీ సమయం మించింది కాబట్టి నేను ఎక్కువ చెప్పను. 2 మాటలు చెప్పి ఆ బిడ్డను దీవించాలని సేవకునిగా నిలబడ్డాను. దేవుడి నూతన సంవత్సరం యవ్వన దైవజనుడి పట్ల ఆయన కృప చూపునుగాక. ప్రభు సేవకుని ఆశీర్వదించునుగాక. మరి ఈ రాత్రి మీ మధ్య కూడుకోవటం, నూతన సంవత్సరంలో మరొకసారి చూడడం దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాం. ఎందుకో మీరెవరో సంతోషంగా నాకు కనపడలేదు. ఏమండి, సంఘ బిడ్డలైన వారు చక్కని ప్రేమతో మమ్మల్ని పలకరించేవారు, సంతోషంగా మాట్లాడేవారు. మరి ఎందుకో ఆ ముఖాల్లో సంతోషం కనబడట్లేదు. ఎలా ఉన్నారో తెలియదు. మొత్తం మీద లైటింగో ఏదో మాకు తెలదో. అందరూ బాగున్నట్టు అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. వచ్చి 2 ముఖాలు కొంచెం సీరియస్గా ఉన్నాయి. మన నోటి నిండా నవ్వు ఉండేను. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున వాక్యాలను చెప్పం కానీ ప్రసంగాలు చేయాలంటే చాలా టైం పెట్టేస్తుంది. మంచి మాటలు దైవజనులు తెలియజేశారు. నీతిమంతుని జ్ఞాపం చేసుకోవటం ఆశీర్వాదకరమగునని దైవ లేఖనం తెలియజేస్తుంది. మరి మీ అయ్యగారు, మా బావగారిని ఎప్పుడూ మేము జ్ఞాపం చేసుకుంటాం. చాలా కష్టజీవి, మరి గొప్ప సేవ చేసిన యవ్వన కాలంలో ఒక వృద్ధుని వల్లే గొప్ప సేవ చేసి మంచి పేరు సంపాదించి, మంచి సాక్ష్యాన్ని సంపాదించి, మంచి పరిచర్య చేసి, బిడ్డలను సంపాదించి, వారికి ఆశీర్వాదం ఇచ్చి దేవుని రాజ్యానికి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉంటాయి. అక్క, బావ దేవుని సేవలో వారు ఎంత కష్టపడ్డారో జ్ఞాపం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. దేవుడు అందుకే కుటుంబాన్ని దీవించాడు. ప్రభు తన బిడ్డలను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. బావి విషయంలో కూడా మేము బాధపడట్లేదు. బిడ్డల విషయంలో తగిన సమయానికి దేవుడు ఇస్తాడు. ఇన్నిచ్చిన దేవుడా దేవుడా ఏమండి, మన ప్రభు మనకు సరిపోయిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నిరుత్సాహపడకలేదు. మీ విషయాల్లో మేలు జరగకపోయినా, దైవజనుల కుటుంబాలు మేలు జరగకపోయినా వెయిట్ చేయండి. బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది, యెహోవా దృష్టి కనిపెట్టి వారి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభుకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ నూతన సంవత్సరం ప్రభు వారిని దీవించాలని ముఖ్యంగా ఆశ కూడా ప్రార్థన పెట్టుకోవాలని చెప్పేసి ఆశించి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఉదయకాలం రమ్మంటే మాకు అనిపించింది, ఉదయకాలం ఏంట్రా, రాత్రి పెట్టు, మేమందరం వస్తాం. మరి దేవుడు సంవత్సరం అంతా క్షేమంతో ఉంచాడని చెప్పేసి ఉద్దేశంతో మేము రాగలిగాం. దేవుడు యవ్వన బిడ్డలను బహుగా దేవుడు దీవించునుగాక. ప్రభు అక్కకి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుని పరిచర్యలో మీ ఆత్మీయ తల్లిని మంచిగా మీరు చూసుకోండి. పెద్దవారిని ప్రేమించడం చాలా ఆశీర్వాదం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని తండ్రిని తల్లిని సన్మానించమని దైవలేఖనం చెప్తుంది. కనుక వారు కష్టపడ్డారు దేవుని పరిచర్యలో. నిజంగా పూర్వ దినాలు జ్ఞాపం చేసుకుంటే, ఇప్పుడు దినాలు జ్ఞాపం చేసుకుంటే మనందరం దీవించబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని పరిచర్యలో మీరందరూ నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా వర్ధిల్లాలని దైవ సేవకుని మంచిగా ప్రేమించి, మీ తమ్ముని వలె లేకపోతే మీ కుటుంబ సభ్యుని వలె, మరి ముఖ్యంగా ఒక దైవజనుని వలె ఆ బిడ్డను చూచి
ప్రభు సేవ మీరు చేయాలని నేను ఆశపడుతున్నాను. వారి తండ్రి గారి కంటే వారు మంచి సేవ చేయుదురుగాక. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడి ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. ఈ పరిచర్య ఎలా చేస్తారని చెప్పేసి భయం వేసింది, కానీ దేవుని కృప. మరి చిన్నోడు మా దగ్గర రావటం మేము ఊహించలేదు, పెద్ద ఆయన ఇక్కడ రావటం మరి అక్క ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఇది దేవుని ప్లాన్ అండి. కనుక దీన్ని ఎవడు మార్చలేం కాబట్టి ప్రభు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మరి వాక్యంలో కూడా ఎన్నో విషయాలు మనం తెలియజేసుకోవచ్చు. మరి దైవజనుడు బావగారు ఉంటే ఎంతో సంతోషపడ్ను. ఆ చిన్న బిడ్డలు చూసి, మనవాళ్ళు చూసి, మా బిడ్డలు చూసి, మరి స్వీటీ చిన్నబాబు బిడ్డలు చూసి చాలా సంతోషపడి. కానీ ఏదేమైనా వారు చనిపోయాక ఆశీర్వాదాన్ని బిడ్డలు చూడగలుగుతున్నారు. వాక్యంలో ఒక మంచి మాట ఉంది, యెహోవా యందు భక్తి భయం గలవాడు ఇలాగున ఆశీర్వదించబడు. దేవుడు దీవిస్తాడు. ఈ నూతన సంవత్సరం ప్రభు బిడ్డల్ని బ్లెస్ అయ్యును గాక. పెద్దవాడిగా నేను దీవిస్తున్నాను. దేవుని సేవకునిగా మంచి ఆరోగ్యం దేవుడి కుటుంబానికి ఇవ్వాలి. ఇంకా ప్రభు సేవలో వర్ధిల్లాలి. నేను అడుగుతూ ఉంటాను, సేవ ఎలాగ ఉంది, పరిచర్య ఎలాగ ఉంది, సంఘబిడ్డలు ఉన్నారు బావి మరి సేవలు జరుగుతుందని చెప్పేసి ఎక్కువ పరిచర్య విషయం అడుగుతుంటే, ఎందుకంటే దేవుని పని చాలా ప్రాముఖ్యం కనుక మీరు కూడా మీ తండ్రి గారు విడిచిపెట్టిన పరిచర్య మీ మీద ఉన్న బాధ్యత సేవకుని కుటుంబం మీద ఉంది. మంచి పరిచర్య ఇంకా దేవుడు అధికము చేయునుగాక. మరొకసారి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట పాడాడు, సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. దైవజనుడు బాబీ దీవించబడిన బిడ్డ కనుక మంచి టాలెంట్, మంచి తలాంత అభిషేకం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. అందరి చేత మంచి సాక్ష్యాన్ని ఎప్పుడు వింటుంటాడు ఆయన. మరి బాబు చాలా బాగా ప్లే చేస్తారు. దేవుని కృపలో ముఖ్యంగా అమ్మ మంచిగా పెంచింది, భక్తిలో భయములో ఉపవాసాలు ఉండేవాడు, మంచిగా దేవునికి భయపడేవాడు. కనుక అలాంటి దైవజనం మీరు కలిగి ఉండడం చాలా ఆశీర్వాదం. కనుక ఒక 2 మాటలు చెప్పి ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాను. 115 కీర్తన తీయండి ఒకసారి. ఒక చిన్న మాట, టైం ఎక్కువ తీసుకొని నేను 115 కీర్తన 12వ వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించును. అందరి మాట చెప్పండి, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించును. దేవుడి మాటలు దీవించునుగాక. దైవజనుడు బావగారు అక్కగారు కుటుంబాన్ని దేవుడు ఏం చేయలేదు, మరచిపోలేదు. కూర్చుని వాక్యం ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు మరువలేదు. మరువని గొప్ప దేవుడు ఆయన. దావీదు జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపం చేసుకుంటూ ఈ రోజున ఇది జన్మదిన కూడికలో కృతజ్ఞత కూడిక. దేవుని స్తుతిస్తున్నారు, దేవుని వారు ఘనపరుస్తున్నారు, చేసిన మేళ్లను బట్టి, చేసిన ఉపకారాలు బట్టి. ఎందుకంటే కృతజ్ఞత మన దేవునికి చూపించాలి. ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకు మనం వందనస్తులమై ఉన్నాం. కనుక వాక్యంలో చదువుకుంటే దావీదు జీవితంలో కృతజ్ఞత గలవాడు. మనుషులు మరవలేదు, దేవుణ్ణి మరవలేదు, ఇంట్లో వాడిని మరవలేదు, కుటుంబాన్ని మరవలేదు. ఆఖరికి శత్రువు అపకారం చేసిన శత్రువు కూడా మర్చిపోలేదు. ఆయన శత్రువు కూడా ప్రేమించాడు. అందుకే దావీదు సింహాసనం వర్ధిల్లింది. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే దావీదు వలె నీవు కూడా దీవించబడతావు. మనుషులు ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, పక్కవారిని ప్రేమించాలి. కనుక వాక్యంలో చదువుకుంటే దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గానం చేస్తున్నాడు. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించును. దేవుడు దైవజన కుటుంబాన్ని దీవించాడు. దైవజనం చెప్పారు కదా, కృప అనే మాట వాళ్ళు ప్రస్తావించారు. కృపలో ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఒక మాట చెప్తాను, చేయి తీయండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అక్కడే వాక్యం రాయబడింది. కీర్తన 115 13వ వాక్యం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఈ రోజున దైవజనుని దీవించాలంటే, మిమ్మల్ని దేవుడు దీవించాలంటే, మమ్మల్ని దేవుడు దీవించాలంటే అక్కడ దావీదు ప్రస్తావించాడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించును. ఈ నూతన సంవత్సరం మీలో నాలో ఆ భక్తి భయం ఉంటే ఆశీర్వాదాలను చూస్తాం. నమ్మనులు గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ భక్తి భయం అభివృద్ధి అవ్వాలి. ఇంకా దేవుని పట్ల భయం చూపించాలి. యేసేపు అన్నలు చూచి ఒక మంచి మాట పలుకుతున్నాడు. అన్నలు యేసేపును గుర్తుపట్టలేక ఏదో అయోమయ స్థితిలో ఉన్నారు. యేసేపు సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను దేవునికి భయపడే వ్యక్తిని. దేవునికి స్తోత్రం. ఈ రోజున సంఘబిడ్డలారా, మీరు దేవునికి భయపడగలిగితే, సేవకులంగా మేము కూడా దేవునికి భయపడగలిగితే, యెహోవా యందు భక్తి భయం గల వారిని ఆయన ఆశీర్వదించును. పాడండి. పిల్లలానా ఆశీర్వదించియు బలపరచని గుమ్మము, పిల్లలానా ఆశీర్వదించియు
బలపరచని గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి పరచును. పడదాం. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తి పరచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దావీదు తెలియజేస్తున్నాడు, తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఏం చేస్తాడు? దేవుడు అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చునుగా. ఆశీర్వాదాన్ని కోరొద్దు, దేవుని పట్ల భక్తి భయం వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఏమండి, ఆశీర్వాదం కూడా నువ్వు వెళ్ళటం కాదు, నీకు కూడా ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ఆశీర్వాదం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. భక్తి భయంతో నీవు ఉంటే తగిన సమయంలో దేవుడే నేను దీవిస్తాడు. రెండో మాట మీకు చూపిస్తాను. కీర్తనలు 24 కీర్తన 4వ వాక్యం చదవండి. ఎలాగ మనం దీవించబడతామో ఒక్క మాట. 24 కీర్తన 4వ వాక్యం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టగా, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయాన్ని కలిగుండేవాడి వాడి యెహోవా చేత ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. ఎలా దీవించబడతావు? ఎలాగ మనం బ్లెస్ చేయబడతాం? ఎలా దేవుని చేత ఆ మేలు క్షేమం పొందుకుంటామంటే వ్యర్థమైన దానిని మనసు పెట్టగా, కపటముగా ప్రమాణము చేయక. ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడని దేవుని వాక్యం రాయబడింది. కనుక నిష్కాపట్యంగా ఉండాలి. ఏమండి, పరిశుద్ధ జీవితం మనం జీవించాలి, యథార్థ జీవితం జీవించాలి. దావీదు పలికాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. వాక్యం గొప్పదండి. కనుక వాక్యం చదువుకుంటే శుద్ధమైన హృదయాన్ని కలిగి వాడు యెహోవా చేత ఏం పొందుతాడు? అట్టి ఆశీర్వాదము ప్రభు ఆ సేవకుని దేవుడు ఇచ్చునుగా. నమ్మునుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకటి, భక్తి భయం ఉంటే దీవించబడతాం. రెండవది, దేవుని మాట విని కపటముగా ప్రమాణం చేయటం మాని నిర్దోషమైన చేతులు కలిగి, పరిశుద్ధమైన చేతులు కలిగి. ఏ హృదయం అట అమ్మా? ఏ హృదయం? శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండేవాడు యెహోవా చేత ఆశీర్వాదం పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది, దేవుని మాట శ్రద్ధగా వింటే ఈ దీవెన నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఎలా వినాలి దేవుని మాట? శ్రద్ధగా. వాక్యం చెప్తున్నా, మేము కూడా దేవుని మాట శ్రద్ధగా వినాలి. మీకు దేవుని మాటలు తెలియజేస్తాం, మీరు కూడా చాలా శ్రద్ధగా దేవుని మాట వినాలి. మనందరం వేసే మాట వింటే, ఆ ఆజ్ఞలు వింటే, శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మనం దీవించబడతాం. నమ్మనుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి గొప్ప దేవుడు బాబుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఈ మాట తప్పక చెప్పగలను. యెహోవా మమ్మను మరచిపోలేదు. ఆయన మమ్ములను, దేవుడు బావగారి కుటుంబాన్ని మర్చిపోని గొప్ప దేవుడు కనుక ఆ దేవుడే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. అది కారణం 12వ అధ్యాయంలో ఉంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని సేవకుడు దీవెనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. ఆది కాండ గ్రంథంలో ఇస్సాకును జ్ఞాపం చేసుకుంటే అన్యులైన వారు అభిమేలకు రాజు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు, నువ్వు యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడు అని చెప్పేసి మంచి సాక్ష్యం తెలియజేస్తున్నట్టు సాక్ష్యం దేవుడి సంవత్సర బిడ్డ జీవితంలో ప్రభువుని గ్రహించునుగాక. దేవుని సేవలు బలంగా వాడుకోవాలి. నేను అనుకుంటున్నాను, నేను బ్లెస్ చేస్తున్నాను. వారి తండ్రి గారి కంటే, వారి తల్లి గారి కంటే, వారి కుటుంబ సభ్యుల కంటే మంచి సేవ బిడ్డ చేయునుగాక. దాని వెనుక మీ ప్రార్థన సహకారం చాలా ప్రాముఖ్యం. బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయంలో దేవుడే దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీకు స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి పరిశుద్ధ దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మా రక్షకుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని
నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అమ్మ కేక్ పెట్టుకొచ్చింది. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందు నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందు నేనేమి చెల్లింతును, కపట మనసు లేకున్న హృదయాన్ని ఇచ్చిన చాలునా, కపట మనసు ఇటిసే బాబు ఇటిసే ఆయన ఇచ్చిన చాలునా. సెంటర్లో పెట్టు. ఏడాది దూడలనా వేలాది. ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు జరిగిన ఈ కూటాన్ని బట్టి మీకు మహిమ కలుగునుగాక. సేవకులమైన మేము ఆయన విలువైన మాటలు యవన బిడ్డ గురించి తెలియజేసాం. అవన్నీ ఆ బిడ్డ జీవితంలో ఆశీర్వాదంగా మార్చబడుగా. ఇతబడిన వాక్యలు దీవించండి. కేక్ కటింగ్లో మీరు ఉండండి. యేసునామమున నడిచున్నాం తండ్రి. బావి కూడా ఒక మాట చెప్పి దేవుని ఘనమైన నామానికి మీ అందరికీ చేరువచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ప్రభు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి పిలువగా మరి వచ్చిన దైవ సేవకులు, మరి మా బంధువులందరికీ, మరి మావి గారికి, చిన్నానికి, మావీళ్ళిద్దరికీ, మరి అలాగే చేరువచ్చిన బంధువర్గం అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి కూడికకు మరి చాలామంది మరి నిన్నటి దినాన్నే ఈ కూడికను ఈ సమాచారాన్ని మరి చాలామంది మరి ఈ రోజున మరి విజయక్క వారి ఇంటి వద్ద కూడిక జరగాలి. మరి ఆ కూడికని ఈరోజు మార్చి దానిని రేపటి దినానికి మార్చి ఈ కూడిక ఈ రోజున జరిగించడానికి దేవుడు మరి మాకిచ్చిన చక్కటి ఆలోచన బట్టి, తలంపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేయడానికి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన విజయక్కకి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి వారు అనుకున్నారు నా పుట్టినరోజు అక్కడ చేద్దామని అనుకున్నట్టున్నారు. మొత్తానికి మరి చాలా సంతోషంగా వారు ఏర్పాటు చేద్దామని అనుకున్నారు. కానీ మావి గారు వాళ్ళు ఈరోజు రాత్రి ఈ కూడికలో పాలు పొందుతాం, రాత్రి ఈ కూడికను మార్చండి అని తెలియపరిస్తే అప్పటికప్పుడే మరి ఈ కూడికను మరి ఈ రాత్రి ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి మొత్తం అందరూ నా మీదే గుప్పించారు ప్రసంగాలన్నీ కూడా. సందర్భం నాదే, కానీ దేవుడు ఎన్నో కార్యాలు కుటుంబం పట్ల ఎన్నో మేళ్ళు జరిగించాడు. నేను కూడా విపరీతమైన ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు, అపాయాలు సంభవించకుండా, అలాగే సంఘ పరిచర్యలో, సేవా పరిచర్యలో దేవుడు నన్ను బలంగా నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి అలాగే ఆశ విషయంలో కూడా 2 సర్జరీల విషయంలో దేవుడు కార్యం చేశాడు. అమ్మగారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి ఇవన్నీ ఇందులో చాలా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి వాటిని తలంచుకుని ఈ కొడుకుని ఈ రీతిగా మరి మీకే చెప్పడం కాదు, మేము కూడా చేయాలి కదా. సంవత్సరం అంతా కాపాడిన దేవునికి ఈ సంవత్సరం అంతా దేవుని కృప ఉండాలని నేను కూడా మరి అందరికీ తెలియపరిస్తే చాలామంది నూతన సంవత్సరం కూడికలు పెట్టుకున్నారు ఈ సంవత్సరం. కనుక మేము కూడా ఈ రోజున ఈ కూడిక ద్వారా ఈ సంవత్సరం దేవుని ఆశీర్వాదాలు మరి కుటుంబానికి
మరి మాకు కలగాలని దేవుని దీవెనలు ఉండాలి, ముఖ్యంగా మీ అందరి ప్రార్థనలు ఉండాలి, దేవుని కృప నిత్యము మరి తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కోడుకును ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. మీరందరూ కూడా వచ్చారు. ఇంత తక్కువ టైంలో మీకు తెలియపరిచిన నన్ను ప్రేమించి వచ్చారని నేను నమ్మి మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. కనుక మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, సహకరిస్తున్నారు. మీరు మమ్మల్ని ఈ విధంగా ప్రేమించడం బట్టే ఈ సేవ ఈ విధంగా అభివృద్ధి అవుతుంది. దేవునికి స్తోత్రం. మీ సహకారం లేకపోతే సంఘం అభివృద్ధి అవ్వదు, సేవ అభివృద్ధి అవ్వదు, ఏది అవ్వదు. కనుక మరి సమిష్టి కృషి వల్ల సమిష్టిగా మనం దేవుని పనిలో ప్రయాసపడుతున్నాం. కనుకనే దేవుని పనిని చేయడానికి దేవుడు మనకు బలమిస్తున్నాడు. కనుక మరి ఇటు విధంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడం, మరి నేను కూడా ఈ కొడుకుని పెట్టుకోవాలని నాకైతే అనిపించలేదు. అందుకే ఆదివారం కూడా నేను తెలియపరచలేదు. ఈ రోజునే ఏదో రకంగా కూడిక జరుగుతుంది కదని మరి అక్కనే నేను ఆ రోజునే పెట్టుకోమని చెప్పాను. మొత్తానికి దేవుని చిత్తమేమో ఇది ఈ రోజున జరిగించబడింది. మీరందరూ వచ్చారు, దీవించి వెళతారు. దేవునికి స్తోత్రం. కనుక మరి ఈ యొక్క కూడిక ముఖ్య ఉద్దేశం ఇది. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు. దేవుడు ఎన్నో కార్యాలు కుటుంబం పట్ల జరిగించాడు. ఏదో బలమైన కారణం ఉండక్కర్లేదు, మనల్ని సజీవంగా ఉంచాడు. ఎంతోమంది చనిపోతున్నారు. దేవుడు మనలను కనుమరుగు చేయనివ్వకుండా, మర్చిపోకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, తన కృపతో నడిపిస్తూ ఉన్నాడు. మరి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, మా బంధువులతో అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నిరంతరం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయమని నేను ఎప్పుడు అడగను. మీరు ప్రార్థన చేస్తూనే ఉంటారు, నేను చెప్పినా చెప్పకపోయినా. కనుక ఈ సేవ ఈ విధంగా అభివృద్ధి పరచబడాలి. కనుక ఈ కూడిక ద్వారా గొప్ప దీవెనలు మరి కుటుంబానికి, సంఘానికి దేవుడు అనుగ్రహించాలి. అలాగే కుటుంబ సభ్యులందరి గురించి కూడా మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ సేవ తుది వరకు ఆయన నామ మహిమార్థమే జరిగించబడును గాక. ఆమేన్ చెప్దాం అందరూ. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఓన్ కేక్ తయారు చేశారండి. కనుక ఎవరమ్మా? ఉషా. మరి దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. అమ్మ రెండు కుటుంబ సభ్యులు వెళ్ళండి. అక్క అందరూ వచ్చేయాల, టైం చాలా అయింది. నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, నేరుగా నేనేమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే. మీ చేతులు దైవజనుడి వైపు ఉంచండి. చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. దైవ సేవకులకు నిలబడితే మంచిది. మీరు యెహోవా చేత దీవించబడిన వారని దేవుని లేఖనం చెప్తుంది కనుక మరి దేవుడు అహరోను వస్తువులు దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యాజకుని కుటుంబాన్ని ప్రభువు దీవించేవాడు. మరింత ఆరోగ్యం దేవుడు తన సేవకునికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆయన కృపలో దేవుడు భద్రపరచునుగాక. ఆ బిడ్డలకు ఏది కావాలో ఈ నూతన సంవత్సరం దేవుడు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అక్క బావను ప్రేమించి మీరు ఇచ్చిన జ్యేష్ఠ కుమారుడు జీవన ప్రకాష్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇచ్చిన ఆశీర్వాదం నాయన తండ్రి. జ్యేష్ఠులు సంఘం నువ్వు ఎన్నుకున్నదని ఎబ్రీ పత్రికలో ఉంది. జ్యేష్ఠ కుమారుడు నువ్వు ఇచ్చావు నాయన. ప్రభువా, ఇక్కడ పరిచయం చేయబడడానికి నీ కుమారుడు నియమించబడ్డాడు. నూతన సంవత్సరంలో ఈ పుట్టినరోజు చేసుకోవడం గొప్ప ఆశీర్వాదం. యేసు నామములో నీ దాసుడు దీవించబడునుగాక, నీ కృపలో నడిపించబడునుగాక. కృపాక్షేమాలు వెంట రావాలని కోరుకుంటున్నాను. ఆశయాన్ని దీవించండి. యవన బిడ్డలు ప్రభువా, నీ సేవలో ముందుకెళ్ళే భాగ్యం దయచి చక్కగా మంచి ఆరోగ్యం ప్రసాదించండి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ సమయంలో కేకును కట్ చేస్తున్నాం. ప్రభు, కేక్ ఎంత మధురంగా ఉందో తన జీవితంలో తన జీవితం అంత మధురంగా ఉండాలి, ఆశీర్వాదకులు ఉండాలని కోరుకుంటున్నాను. కృపలో నడిపించండి. ఇవే కాదు, ఈ వేడుకలు తన నిత్యము జరిపించుకుని నేను మహింపరిచే భాగ్యం దయచేయమని. సంఘ దీవెన, సేవకుల దీవెన, తల్లి దీవెన నీ కృప బిడ్డ మీద ఉండునుగాక. కృపలో బలపరిచి మేలు చేయమని. దేవానికి స్తోత్రం. మనుషుల దయల వర్ధిల్లాలి, మీ దయల వర్ధిల్లాలి. ప్రభువానికి స్తోత్రాలు. నీ కృపను నడిపించండి. ఇస్సాకును ఎలా దీవించారు, యేసేపును ఎలా దీవించబడ్డాడు,
భక్తులను దీవించబట్టి దీవుని బిడ్డకు దయచేయమని కృప నడిపించమని యేసు నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వెలిగించండమ్మా. ఏ సంతోషాలు రా, నువ్వే బాగా పాడతా పాట. అవ్వా కళ్ళపిల్లి పాస్టర్ మరండి అమ్మా, ఇలా దగ్గర తగ్గి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమునకి కట్ చేస్తుండగా అందరూ తప్పట్లు కొడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే జీవన్, హ్యాపీ బర్త్డే టు యూ, many greetings to you, may God bless to you, many greetings to you dear Jiva, many greetings to you, happy birthday to you, many greetings to you, happy birthday Jeevan, happy birthday Jeevan, may God bless to you, many greetings to you, may God bless to you, many greetings to you, happy birthday dear Jeevan, happy birthday to you. దేవునికి స్తోత్రం. హ్యాపీ బర్త్డే. వినయ్ బ్రైటింగ్. Praise the Lord. Start to sing. Play. Praise the Lord. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. సంఘ బిడ్డలు పురుషులు వచ్చి పెట్టాలని కోరుకుంటున్నాం. రండి అయ్యా, రండి సార్, రండి, అందరు రండి. మీ పాస్టర్ గారికి కేక్ పెట్టాలని కోరుతున్నాం. రండి.
మరి స్త్రీలందరూ వస్తే మరి ఇక్కడ ఇబ్బంది అవుద్ది. కనీసం రండి తిమోతి గారు, రండి సార్, రండి కృపావరం గారు, రండి రండి బాబు, రండి రావాలి. ప్రార్థన చేద్దాం పలహారం కొరకు. ఎవరి బిడ్డలో పలహారం పంచిపెట్టండి బాబు. చిన్నారి కిషోర్ గారు రండి, రండి సార్, రండి సార్, రండి రావాలి, మీరు రావాలి, రండి 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 ప్లీజ్ రండి. దైవజన సేవకులు పిలిస్తే రావాలి. రా. పలహారం కొరకు ప్రార్థన చేస్తారు. తండ్రి, ఇచ్చిన పలహారం దీవించి ప్రేమతో ఇచ్చారు, సమృద్ధినివ్వండి. యేసు నామమున ఇచ్చున్నాం తండ్రి. పంచిపెట్టండి బాబు యవనస్తులు. కాచి కాపాడినావు, నన్ను రక్షించినావు, కాచి కాపాడినావు, నన్ను రక్షించినావు, గడచిన కాలమంతా నన్ను రక్షించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించిన. నెహెమ్యా గారు రావాలి, వచ్చేయాలి, మీరు రావాలి రావాలి, రండి సార్ రండి, మీ ప్రేమతో పెట్టాలి పాస్టర్ గారికి. రక్షించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు. ఇంకా మా కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా పెట్టకపోతే దయచేసి వచ్చి కేక్ పెట్టాలని కోరుతున్నాను. గోపాలం నుంచి ఇస్రాయేల్ గారు వచ్చారు, వారి కుటుంబం రండి. మానవుడు ఎక్కడా? రూప్చంద్ పిట్టమ్మా రా. ఇశ్రాయేలు జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు, ఇశ్రాయేలు జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు, ఐశ్వర్యం సర్వ సంపదనిచ్చి శారా కోరిక తీర్చినావు, శారా కోరిక తీర్చినావు. నీవే నా తోడుగా అండగా నిలువగా, నీవే నా తోడుగా అండగా నిలువగా, గడచిన కాలమంతా సిస్టర్ గారు, సునీత గారు రామ్మా రండి. గడచిన కాలమంతా నన్ను దీవించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు, గడచిన కాలమంతా నన్ను దీవించినావు. నీవే నా తోడుగా
నిలువగా గడచిన కాలమంతా నన్ను దీవించినావు. బాబా అందంగా ఫోటోది. గడచిన కాలమంతా నన్ను దీవించినావు. చూసి రావాలి, మీరే ఉన్నారు ఇంకా. చివరి ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. చాలా సంతోషం. సహకరించిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిద్దాం. ఇంకెవరైనా పెట్టకపోతే రండి. ఫోటో ఈ ఆశీర్వాదం అయిన తర్వాత మీరు దైవ సేవకులకి కేక్ పెట్టచ్చు. అమ్మా లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తాను. చివరి ప్రార్థన ఆత్మీయ తల్లిగారే చేస్తారు. నేను ఆశీర్వాదం ఇస్తాను. అక్క ఎక్కడున్నారా? స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడవు తండ్రి, సర్వోన్నతుడు దేవా, మీ కృపగల నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. బిడ్డకిచ్చిన నూతన సంవత్సరం నాయన పుట్టినరోజు చేసుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. గడిచిన సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు దయా కిరీటము నాయన బిడ్డపై మీరు ధరింపచేసిన విధానం బట్టి వందనాలు ప్రభువా. అయ్యా నీకు ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించిన రుణము తీర్చలేము నాయన. గడిచిన సంవత్సరాలన్నీ కాచి కాపాడిన దేవుడవు. మీ అపారమైన ప్రేమ చేత కృప చేత బిడ్డను నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. నీ సేవలో బలముగా ఘనముగా మీరు వాడుకొనండి తండ్రి. దేవాని ఆత్మ రీతిగా నువ్వు నడిపిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన బిడ్డ పక్షాన్ని మీరున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి దేనిని మరువద్దన్నావు తండ్రి. నాయన నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడవు కాదు తండ్రి. దేవాని సన్నిధిలో మా పట్ల నువ్వు కార్యాలు చేసావు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. నీ కుమార్తె పట్ల కూడా నాయన ఆశను బట్టి తండ్రి. ఇంకా నాయన గడిచిన సంవత్సరంలో ప్రభువా బిడ్డకు ఆపరేషన్ అంతట్లో మీరున్నారు తండ్రి. నీ కాపుదల భద్రత మీరు ఇచ్చారు. నీ కృప చేత నడిపించిన విధానం బట్టి వందనాలు నాయన. ఇరువురు నాయన నువ్వు ప్రేమించి తండ్రి నాయన ఈ సంవత్సరంలో మీరు జ్ఞాపకం చేసుకుంటారని నీ సందర్భం మేము అడుగుతున్నాం బాబు. ప్రార్థిస్తున్నాం, చూపించండి నీ బిడ్డను ప్రభువా. నీ సేవలో బలముగా మీరు వాడుకొని నాయన ప్రార్థన జీవితం మీరు ఇచ్చి నడిపించండి. ఆత్మస్థితిలోని నాయన బిడ్డను మీరు నడిపించి సహాయం చేయండి. అయ్యానికి స్తోత్రాలు స్తుతులు తండ్రి. మమ్మల్ని ప్రేమించి దైవజనులుగా నాయన మా బతుకు నాయన మా మధ్యకు మీరు నడిపించారు నాయన. నీ వాక్యం రీతిగా నాతోను మాతోను మా అందరితోనూ నాయన సంఘంతో మాట్లాడిన దేవా అయ్యానికి స్తోత్రాలు తండ్రి. దేని సంఘమును బట్టి ప్రభు ప్రార్థిస్తున్నా నాయన. మా బిడ్డల ప్రభు మమ్మల్ని ప్రేమించి మా బుద్ధికి నడిపించిన ఆయన మానవమైన ఆయన ప్రార్థించడానికి వచ్చి నీ బిడ్డను దర్శించండి, జ్ఞాపం చేసుకో యేసయ్యానికి స్తోత్రాలు. ప్రతి దేని కుటుంబాన్ని దర్శించండి, కృపచేత నడిపించి సహాయం చేయండి దేవా. అయ్యా వచ్చిన వారికి దీవెనకరముగాను నాయన గృహస్థులకు ఆశీర్వాదకరముగాను ఉంచే దేవుడు కనుక తండ్రి నీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ కోడుకుని ప్రారంభం ముగింపు వరకు నీ ఆత్మ శోధన ఇచ్చి నడిపించి నాయన నీ బిడ్డను ప్రభు నూతన ఆయుష్ నూతన ఆరోగ్యాన్ని బలమునిచ్చి నడిపించి నువ్వే సహాయం చేసి మహిమ పొందవస్తుందని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, నూతన సంవత్సరం ప్రవేశించిన జీవన ప్రకాష్
మేనల్లుడికి, అలాగనే ఆశకి, అక్కకి, సంఘ బిడ్డలందరికీ, వచ్చిన దైవజనులకు ఆయన కృపా సన్నిధి, సమృద్ధి, ఆశీర్వాదం సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. యవన బిడ్డలన్నీ చక్కబెట్టి వెళ్ళండి. యవన బిడ్డలు మరి చర్చ యవన బిడ్డలు ఉండాలని దైవజనులు కోరుతున్నారు. ఇవన్నీ చక్కబెట్టి వెళ్తారు. కానీ ఇంకా ఎవరైనా కేక్ పెట్టకపోతే యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు మరి ఉండి ఇక్కడ చక్కబెట్టి భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అమ్మా, ఈ దైవజనులు ఉండమని తెలియజేస్తున్నారు.